ఆనందరావు తన వ్యాపారాలకు అడ్డొస్తున్నాడన్న కసితో కళ్యాణ్ అన్న నాగుని, కూతుర్ని జానకమ్మ ఇంటి కోడలను చేయాలన్న ఆశతో ఉన్న నిర్మలని పావులుగా ఉపయోగించుకుంటాడు చక్రధర్రావు. నిర్మల కళ్యాణ్కి ఫోన్ చేసి, నీ కావ్య ఇంకా పాడవలేదు, ఇప్పటికైనా నీ ప్రేమను కాపాడుకో అని చెబుతుంది. తనను కిడ్నాప్ చేసిన వాళ్ళు బార్లో ఆనందరావుతో మందు కొడుతూ ఉండగా తన సెల్తో ఫోటో తీశాడు కళ్యాణ్. ఆ ఫోటోని కీర్తనకు SMS చేసి, నీతో మాట్లాడాలి, పార్కు హోటల్కి రమ్మంటాడు. పార్కు హోటల్కి వచ్చిన కీర్తన, నువ్వు చూపించే ఆధారం నమ్మలేను అంటుంది. అయితే తన కూడా రమ్మంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు? కొంచెం ఉండు, దగ్గరకు వచ్చేసాం. కీర్తన, ఈ రోడ్లోనే ఆ గెస్ట్ హౌస్ ఉంది. ఈ రోడ్లోంచి మెయిన్ రోడ్కి వచ్చి నేను లిఫ్ట్ కోసం ట్రై చేశాను. ఆఖరికి ఇక్కడి నుంచి నేను కళ్యాణ మండపానికి బయలుదేరాను. నిజం కీర్తన, నేను చెప్పేది నిజం. అప్పటికి ముహూర్తానికి ఇంకా 10 నిమిషాల టైం ఉంది. కళ్యాణ మండపం చేరుకోవాలని ఎంత టెన్షన్ అనుభవించానో నాకే తెలుసు. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఈ రోడ్ కాదు. ఏంటి కళ్యాణ్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్పు కళ్యాణ్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నమస్కారం చిన్నమ్మాయి గారు, బాగున్నారా? రెండమ్మాయి గారు. కీర్తన, ఇతను నిన్ను పలకరిస్తున్నాడు, నీకు ముందే తెలుసా? తెలుసు. తెలుసా? ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే, ఈ గెస్ట్ హౌస్ మాదే కాబట్టి. ఈ గెస్ట్ హౌస్ మీదా? అవును, నేను చెప్తున్నాను కదా. నువ్వు వెళ్ళి పని చూసుకో. కాఫీ తీసుకురమ్మంటారా అమ్మాయి గారు? అవేం వద్దు, నువ్వు వెళ్ళు. అలాగే. ఒక్క నిమిషం, నీ పేరేంటన్నా? నరసింహం బాబు. నరసింహం, నువ్వు ఎప్పుడైనా నన్ను ఇక్కడ చూసావా? లేదు బాబు, చూడలేదు. లేదు, చూసే ఉండాలి. లేదు బాబు. చూసావు, గుర్తు తెచ్చుకో. చూడలేదు బాబు. కీర్తన, మొన్న స్ప్రూలోకి వచ్చేసరికి ఇదిగో ఈ గెస్ట్ హౌస్ లోనే ఉన్నాను. ఇక్కడే. ఇదిగో నరసింహ, మొన్న 24వ తారీఖు ఇద్దరు మనుషులు నన్ను తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ పడేశారు. వాళ్ళను నువ్వు చూసే ఉంటావుగా, గుర్తుపడతావా? గుర్తుపడతావా? మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు బాబు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. జరిగిందంటూ అమ్మగారికి చెప్పు. మొన్న 24వ తారీఖు ఇద్దరు మనుషులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. అవునా? చెప్పు. తీసుకురాలేదు బాబు. తీసుకొచ్చారు. తీసుకురాలేదంటే? తీసుకురాకుండా నేను ఇక్కడికి ఎలా వస్తాను? ఈ ప్లేస్ నాకు ఎలా తెలుస్తుంది? ఓకే, నన్ను తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? ఏం చెబుతున్నారు బాబు మీరు? మీరు చెప్పిన రోజు మా యజమాని పెళ్లి రోజు. పెళ్లి రోజే నేను చెప్పేది కూడా. ఆ పెళ్లి రోజే. ఆ రోజు గెస్ట్ హౌస్ తాళం వేసుకుని నేను నా పెళ్ళం అయ్యగారు పెళ్లికి వెళ్ళిపోయాం. లేదు, తాళం వేయలేదు. నేను మొత్తం చూశాను, అంతా వెతికాను. తాళం వేయలేదు కాబట్టి నేను బయటికి రాగలిగాను. కళ్యాణ్, ఒక నిమిషం ఆపుతావా? నరసింహ, నువ్వు బయటకు వెళ్ళు, నేను తర్వాత పిలుస్తాను. అలాగేనమ్మా. ఏయ్, ఇప్పుడేమంటావు నువ్వు? అనడానికే ఉంది. ఈ గెస్ట్ హౌస్ మీది. నన్ను తెచ్చి ఇక్కడ పడేశారు. క్లోరోఫామ్ మత్తు విడిపోయేసరికి అక్కడ ముహూర్తం టైం దాటిపోయేలా చేశారు. నన్ను పిచ్చివాడిని చేశారు. అందరి ముందు తప్పు చేసిన వాడిగా నించోబెట్టారు. ఎవరికి అవసరం ఉంది? ఇంకెవరు?
మీ నాన్న ఆనందరావే ఇంత పన్నాగం పన్నాడు. ఏయ్ పిచ్చి వాళ్ళ వాగొద్దు. నా జీవితాన్ని 7 నిలువుల గోతులో పాతేసింది మీ నాన్నే. Shut up, rascal. మా నాన్న వ్యక్తిత్వం మీద నిప్పులు పోస్తావా? నేను కాదు నిప్పులు పోసింది, మీ నాన్నే కామంతో కళ్ళలో నిప్పులు పోసుకున్నాడు. కళ్యాణ్, అర్థం చేసుకో కీర్తన, ప్లీజ్. నీకు దండం పెడతాను, కాస్త ఆలోచించు. 2 వ్యక్తులు నన్ను కిడ్నాప్ చేశారు. నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళని మీ నాన్నతో నేను బార్లో చూశాను. నన్ను స్పృహ తప్పించి పడేసింది ఇదిగో ఈ గెస్ట్ హౌస్ లోనే. ఈ గెస్ట్ హౌస్ ఎవరిది? ది గ్రేట్ ఆనందరావు గారిది కాదా? నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఉందా? అబద్ధం. నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళను బార్లో మా డాడీతో చూశాను అంటున్నావు. క్లబ్ బార్ అంటే ఏంటి? అవి పబ్లిక్ ప్లేసులు. ఎవరైనా వస్తారు, ఎవరి పక్కనైనా కూర్చుంటారు. నువ్వు కవర్ చేయాలని చూడకు. నువ్వు కలర్ పూయాలని చూడకో. అంతగా చూసిన వాడివి ఎందుకు మా డాడీని అప్పుడు అడగలేదు? ఎందుకు వాళ్ళిద్దరు మా డాడీ మనుషులని ప్రూవ్ చేయలేదు? ప్రూవ్ చేద్దామని ఫోటో తీశాను. నిజం చెప్పాలని ఇక్కడి దాకా తీసుకొచ్చాను. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇది మీదే అని తెలిసిన తర్వాత కూడా మీ నాన్నని హైడ్ చేయాలని చూస్తున్నాం. ఇంకొకసారి మా డాడీ నేరస్తులు అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నీ వాదనకి ఒక్క రుజువు, ఒక్క సాక్ష్యం చూపించు. ఏ ఇవన్నీ రుజువులు కాదా? ఇవి రుజువులు, సాక్ష్యాలు కానే కావు. ఇవి పచ్చ కామర్లతో నీ కళ్ళల్లో నువ్వు కట్టుకున్న గాలి మేళ్ళం. ఒరే ఫూల్, నీకు ద్రోహం చేసి ఈ పెళ్లి ఆఫ్ చేసి కావ్యని తను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం, అగత్యం మా డాడీకి లేదు. ఆయన నీకు నీ పెళ్లికి సహాయం చేశారు. నీకు ఉద్యోగం ఇచ్చి ఆపదలో ఆదుకున్నారు. ఆయన ఏమన్నా అన్నావంటే నువ్వు నాశనం అయిపోతావు. ఓకే ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మే పరిస్థితుల్లో లేవు. కానీ ఒకటి, మనమిద్దరం స్నేహితులం కాబట్టి ఈ క్షణం వరకు నిన్ను టాలరేట్ చేశావు. నిజంగా నేను చెప్పిందంతా విన్నావు. కానీ నా బ్యాడ్ లక్ నన్ను నమ్మట్లేదు. అంటే నేను ప్రూవ్ చేయలేకపోతున్నాను. కానీ కీర్తన, నాది ఒకే ఒక్క మాట. ఏమిటది? నాకు కావ్య కావాలి. స్వచ్ఛమైన కావ్య, తెల్ల కాగితం లాంటి కావ్య, ఎలాంటి మచ్చలు లేని కావ్య కావాలి. ఏమిటి నువ్వు అంటున్నది? రేపంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు తప్పకుండా నిజం గ్రహిస్తావు. అప్పుడు కావ్యని నీ చేతులతో నువ్వే నాకు అప్పగిస్తావు. కళ్యాణ్, తప్పకుండా వస్తుంది ఆ రోజు. కానీ ఆ రోజు నాకు ఇదివరకటి కావ్య కావాలి. ఆమె ఎప్పట్లాగే దాని మీద ఎవరి చెయ్యి పడకుండా పవిత్రంగా నా సొంతం కావాలి. నీచుడా, దుర్మార్గుడా, పాపాత్ముడా, ఎంత చీపుగా, ఎంత హీనంగా ఆలోచిస్తున్నావు. నీకు పిచ్చెక్కింది. జరిగిన దానికి ఏం చెయ్యాలో తెలియక వాళ్ళిద్దరు కుమిలిపోతుంటే నువ్వు వాళ్ళ మధ్య సంబంధం గురించి ఆలోచిస్తున్నావా? ఆ సంబంధం లేదు అని, ఉండదు అని, నేను ఉండనివ్వను అని నన్నే హామీ అడుగుతావా? ఇక్కడికొచ్చి ఆగిందా నీ సంస్కారం?